కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఎమ్మెల్యేను చెన్నూరు మండలం సుద్దాల గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి గెలిచిన వివేక్ అనంతరం మొహం చాటేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు. ఒక్క బల్బ్ పెట్టి మనం గ్రామ పంచాయతీ మేడాన్ని ట్రాన్స్ఫారం కాడ కరెంటు ఎరుతిగా ఎరుతు మేనయి పోతానాయి, కోళ్ళు తత్తారాయి, గుడ్లు తత్తారాయి. అబ్బా అన్న అరే కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఎమ్మెల్యేను చెన్నూరు మండలం సుద్దాల గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి గెలిచిన వివేక్ అనంతరం మొహం చాటేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, చెప్పండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ప్రజలైతే నిలదీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు, ఏదో మాయమాటలు చెప్పి గెలిచారు కానీ ఆ తర్వాత ఏ సమస్యల్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు నిలదీసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మమత. చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే వివేక్ ను సొంత నియోజకవర్గ ప్రజలు ఎక్కడికక్కడ కూడా నిలదీస్తున్నారు. అలాగే ఈ రోజు చెన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో సుద్దాల, తుర్కపల్లి, కమ్మరపల్లి, అలాగే లింగంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే వివేక్ పర్యటించారు. సందర్భంగా ఏదైతే గ్రామాలకు సంబంధించిన గ్రామంలో నెలకొన్న సమస్యలపై కూడా గ్రామస్తులు వివేక్ ను నిలదీశారు. తాజాగా చెన్నూరు మండలం సుద్దాల్లో కూడా ఏదైతే గ్రామంలో తిరుగుతుండగా అక్కడ ఏదైతే మహిళలందరూ కూడా తమ గ్రామంలో ప్రధానంగా రోడ్లు, అలాగే డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు ఉన్నాయని, అసలు ఎవరు ఏ ప్రజాప్రతినిధి కూడా గ్రామానికి రావట్లేదు లేదని, అధికారులను ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదంటూ వర్షాలు ఏదైతే భారీ వర్షాలతోటి మా గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నా కూడా ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదంటూ వారు ఎమ్మెల్యే వివేక్ ను నిలదీశారు. అయితే మొత్తంగా ఏదైతే అక్కడి నుంచి వాళ్ళకు సమాధానాన్ని దాటవేస్తూ అక్కడి నుంచి వివేక్ ఏదైతే మరో గ్రామానికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే గత వారం కూడా ఏదైతే ఆగస్టు 27వ తేదీన కూడా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి వచ్చిన వివేక్ ను కూడా అక్కడ గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు నిలదీశారు. తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు పొంగి రోడ్లపై కూడా మురుగునీరు పారుతున్నది, అలాగే విద్యుత్ సౌకర్యం లేక కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాం. మరోవైపు విష జ్వరాలు ప్రబలి గ్రామంలో ఏదైతే విష జ్వరాలతో చస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదైతే గతంలో చెప్పినట్టుగా కూడా ఏదో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ కూడా కాలేదు. అలాగే ఇట్లా అనేక సమస్యల మీద కూడా మహిళలందరూ కూడా నిలదీశారు. దాంతో వాళ్ళకి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఏదైతే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు కూడా మధ్యాహ్నం మందమరి మండలం ఊరు మందమరిలో కూడా ఊరు మందమరి వాగు ఏదైతే భారీ వర్షాలకు పొందుతున్న ఊరు మందమరి వాగు పరిశీలనకు వచ్చారో అక్కడ కూడా గ్రామస్తులు నిలదీశారు. గతంలోనే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, బ్రిడ్జి నిర్మాణం లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భారీ వర్షాలకు బ్రిడ్జి లేకపోవడంతో ఆ వాగు దాటి ఏదైతే వెళ్తున్నామంటూ గతంలో భారీ వర్షాలకు వరద ఉధృతికి ఇద్దరు వర్షాల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారంటూ ఈ సందర్భంగా కూడా వివేక్ ను నిలదీశారు. మమత. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.